Hello everyone, welcome back to my channel. Only 50 days left for TGPSC Group 1 Mains. So మనం 50 days strategy ఎట్లా ఉండాలి, నెక్స్ట్ 50 days ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏవేవి మైండ్లో పెట్టుకోవాలి అవన్నీ మనం చూద్దాము. ఇంకా ఏవేవి మిస్ అవ్వద్దు మెయిన్స్ ముందు అవి కూడా మనం చూద్దాం. ఫస్ట్ 50 days ఉన్నాయి కదా, ఫస్ట్ 20 days నెక్స్ట్ 30 days లాగా 2 sections లాగా డివైడ్ చేద్దాము. ఈ 20 days ఏంటంటే, ఈ 20 daysలో అంటే సెప్టెంబర్ 15th or 20 వరకు మనం అన్ని నోట్స్ అన్నీ కంపైల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏమైనా కాంటెంట్ ఉంటే అవన్నీ నోట్స్ చేసుకోవడము, అన్నీ ఒక దగ్గర పెట్టుకోవడము, అలాంటివంటే నెక్స్ట్ 30 days కంప్లీట్ రివిజన్కి ఇచ్చేసేయాలన్నమాట. సో దానికోసం ఈ 20 days ప్రిపరేషన్ అవ్వాలి. ఇంకా హ్యాండ్ రిటన్ నోట్స్ ఏమైనా చేసుకునేది ఉన్నా, షార్ట్ నోట్స్ చేసుకునేది ఉన్నా ఈ 20 daysలో ఫినిష్ చేసుకోవాలి. నెక్స్ట్ అట్లీస్ట్ 2 కాంప్రిహెన్సివ్ టెస్ట్ రాయాలి మనం. కాంప్రిహెన్సివ్ టెస్ట్ అంటే ఏంటి, 15 questions within 3 hours. 15 questions within 3 hours మనం రాస్తే మనకు మెయిన్స్ రెడీ అయిపోతాం మనము. ఈ టెస్ట్ మనం 2 అంటే కౌంట్ చేసుకొని 1 week బిఫోర్ అయ్యేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్సేని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, కానీ ఎస్సే ఈజ్ ద స్కోరింగ్ పేపర్. ఎస్సే, తెలంగాణ మూమెంట్, ఇటు ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ స్కోరింగ్ పేపర్. మంచి ప్రాక్టీస్ చేస్తే సో ఎస్సే నెగ్లెక్ట్ చేయొద్దు. ఎస్సే కోసం మనం కోట్స్, యానెక్డోట్స్, స్టాటిస్టిక్స్, ఫేమస్ లీడర్స్వి థాట్స్ అవన్నీ ఒక 2-3 A4 size పేపర్స్ తీసుకొని మొత్తం ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి అకార్డింగ్ టు ద టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 1లో ఏముంది, సెక్షన్ 2లో ఏముంది, అందులోనే దాన్ని బట్టి మనం అన్ని నోట్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సేలో సెక్షనల్ 1లో సోషల్ ఇష్యూస్ ఉంది. సోషల్ ఇష్యూస్లో ఏమొస్తాయి, ఉమెన్ ఇష్యూస్లో దానికి రిలేటెడ్ డేటా, కోట్స్, యానెక్డోట్స్, థాట్స్ అన్నీ రాసుకొని పెట్టుకోవాలి. అలా ప్రతిదానికి చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది మొత్తం నెక్స్ట్ 20 daysలో ఫినిష్ చేసుకొని పెట్టుకోవాలి. కంప్లీట్ డేటా పాయింట్స్, స్టాటిస్టిక్స్ ఫ్రమ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఈజ్ నాట్ నెగ్లెక్టెడ్. అసలు నెగ్లెక్ట్ చేయొద్దు మనము, అది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. నాకు తెలిసి అందరికి తెలుసు అనుకుంటా. బడ్జెట్ ఇండియాది, తెలంగాణది, ఇంకా ఎకనామిక్ సర్వే ఇండియాది సమ్మరీ దొరుకుతుంది మనకి. అవన్నీ డేటా, ఏమన్నా కొటేషన్స్ ఉంటాయి దాంట్లో కూడా, ఇంకా కంక్లూజన్స్ లాగా రాసేవి ఉంటాయి కొన్ని, అవన్నీ కంపైల్ చేసుకొని ఒక 2-3 పేపర్స్లో రాసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ రివైజ్ ఎవ్రీ యూనిట్ ఆఫ్ ఈచ్ సెక్షన్ అట్లీస్ట్ 5 times. ప్రతి యూనిట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయాస్ ఉంది, ఆ కాకతీయాస్లో కూడా ప్రతి ఒక్కటి ఆర్ట్ రిలేటెడ్ 5 times చదువుకోండి. అట్లా ఒక 5 times రివిజన్ చేసుకొని మెయిన్స్ రెడీ ఉండాలి మీకు. అయితే క్వశ్చన్ చూడంగానే మనం హ్యాండ్ మూవ్ అయిపోతూనే ఉంటుంది, ఈజీగా హ్యాండిల్ చేసుకోగలుగుతాం. ఇంకా ఒక క్వశ్చన్ కూడా మిగిల్చకుండా రాస్తాం. ఇలా బీ రెడీ ఉంటే మనం మెయిన్స్కి ఒక క్వశ్చన్ కూడా మిగలదు, మనకి స్కోర్ +1 వచ్చే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు ఈ 50 days జంక్ అవి ఏం తినొద్దు మనము. జంక్, అన్హెల్దీ ఫుడ్ అవి ఏం తినొద్దు. జంక్ ఎక్కువ తింటే ఏమవుతుందంటే స్టమక్లో బర్డెన్ లాగా ఫీల్ అవుతుంది. అంటే ఫుల్గా ఫీల్ అయిపోయి మన మైండ్ సరిగ్గా పనిచేయదు. స్టమక్ ఎప్పుడైతే ఫుల్ ఉంటుందో మన మైండ్ సరిగ్గా పనిచేయదు. స్టమక్ ఎప్పుడైనా సఫిషియెంట్గా ఉండి కొంచెం తక్కువ ఉంటేనే మైండ్ ఎక్కువ పనిచేస్తుంది. సో అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ బీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఫ్యూయలింగ్ విత్ పాజిటివ్ పీపుల్ అండ్ పాజిటివ్ థాట్స్. మీరు మీ సరౌండింగ్స్ పీపుల్ మొత్తం పాజిటివ్ పీపుల్ ఉండాలి, పాజిటివ్ థాట్స్ మాత్రమే ఉండాలి. నెగిటివ్ పీపుల్ నుండి చాలా దూరం ఉండండి. బీట్ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, బీట్ సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు, పేరెంట్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే నెగిటివ్ ఆలోచిస్తే యూ జస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ దెమ్. అది చేయండి. నెక్స్ట్ డు నాట్ గెట్ డిమోటివేటెడ్. దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ టు గెట్ డిమోటివేటెడ్. ఇది చాలా కాన్ఫిడెంట్గా ఉండి చాలా పనులు చేసుకోవాల్సిన టైం ఇది. సో డిమోటివేట్ అవ్వకండి. ఎప్పటికప్పుడు ప్రాసెస్లో ఉండిపోండి, కానీ ఓవర్ థింక్ చేయొద్దు. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను చెప్పినట్టు కాన్ఫిడెన్స్ ఉండాలి.
ఎగ్జామ్ ముందు మనం భయం ఉండొచ్చు, ఏ సిలబస్ అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు. కానీ ఎగ్జామ్ టైంలో మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎగ్జామ్ టైంలో మనకు కాన్ఫిడెన్స్ ఉండాలంటే దానికి ముందు నుండే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకుంటూ రావాలి. ఏ క్వశ్చన్ ఇచ్చినా నాకు తెలుసు నేను రాయగలుగుతా అనుకుంటే మనకు 2-3 పాయింట్స్ అన్నా మనకు వస్తాయి రాని క్వశ్చన్కి కూడా. అట్లా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోండి. అసలు భయపడొద్దు, ఇంకా భయపడే టైం అయిపోతుంది. ఇంకా 1 month బిఫోర్ అయితే అసలు భయపడొద్దు, కంప్లీట్గా కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఉండాలి. నెక్స్ట్, ఆల్ ది బెస్ట్, ఇదే చెప్పగలుగుతాం. ఇప్పుడు టైం లేదు, నో టైమ్ టు వేస్ట్, నో టైమ్ టు థింక్ అబౌట్ రిజల్ట్ ఎలా వస్తుందో అది రిజల్ట్ చూసుకుందాం. కానీ ఇట్ ఈస్ ద టైమ్ టు ఫోకస్ ఆన్ ద ప్రాసెస్. ఇప్పుడు ఏదైతే 50 days ఉందో అది కంప్లీట్గా ఫోకస్ ఆన్ ద ప్రాసెస్ పైన ఫోకస్ చేయండి. టార్గెట్స్ ఏంటి, ఫినిష్ చేసినామా, నెక్స్ట్ డే టార్గెట్స్ ఏంటి, టెస్ట్ రాసినామా, ఇంతే ఉండాలి. దెర్ ఈస్ ఎ లాట్ దట్ వన్ కెన్ డూ ఇన్ దీస్ లాస్ట్ డేస్ విచ్ మేక్ ఆర్ బ్రేక్. మీరు లిస్ట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాట్ విల్ బి డిసైడెడ్ బై దీస్ 50 days. మీరు ఎంత వర్క్ పెడుతున్నారో, ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో దాన్ని బట్టి డిసైడ్ అయిపోతుంది. సో మేజర్ టేక్అవేస్ ఫ్రమ్ దీస్ ఆర్, ఫస్ట్ కంపైల్ చేసుకోండి, డేటా మొత్తం కంపైల్ చేసుకోండి. మీకు ఎంత షార్ట్ నోట్స్ ఉంటే అంత ఎక్కువసార్లు రివిజన్ చేస్తారో అంత మంచిగా ఎఫెక్టివ్గా మైండ్లో ఉంటుంది, అంత మంచిగా ఎగ్జామ్లో రాస్తారు, కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది ఇన్ఫ్యాక్ట్. సో కంపైల్ చేసుకొని పెట్టుకోండి స్టాటిస్టిక్స్, కోడ్స్, థాట్స్ అన్నీ. టెస్ట్, డోంట్ ఫర్గెట్ టు రైట్ టెస్ట్. మనకు 3 రెస్ట్రిక్టెడ్ టైంలోనే అన్ని క్వశ్చన్స్ ఫిల్ అయ్యేలాగా మనం మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో టెస్ట్ రాసుకోవడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటివరకు టెస్ట్ రాయకపోయినా లాస్ట్ 1 month అయితే మీరు టెస్ట్ రాయాల్సిందే. అట్లా అయితేనే అన్ని క్వశ్చన్స్ రాయగలుగుతాం మనం. సో దిస్ ఈజ్ ఇట్. ఐ థింక్ మీ ప్రిపరేషన్ బాగానే అవుతుంది అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, బాయ్.